కోరుచున్నాం. సార్ చూడండి సార్. ఇక్కడున్న బోధనా సిబ్బంది కానీ అలాగే తల్లిదండ్రులకు కానీ చదువుకున్న పిల్లలకు కానీ పేరు పేరున శుభాకాంక్షలు చెప్తున్నా. ఎందుకంటే మీ కృషి ఫలితమే ఇవాళ, మీ అందరి కృషి ఫలితమే ఇవాళ ఈ స్కూల్లో ఈ మార్కులు రావడం. ఒకనొక సందర్భంలో గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం అంటే ఊరికే టైంపాస్ కన్నట్టుగా ఉండేది కానీ చదువు కోసం అనేది ఉండేది కాదు. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎన్రోల్మెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో విస్తారంగా పెరిగింది. మనం గమనించే అంత చేంజ్ కనిపించే అంత పెరిగింది. ఇక్కడనే కాదు, ప్రతి స్కూల్లో కూడా ఎన్రోల్మెంట్ పెరిగింది. అది ముఖ్యంగా మనం నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన 100 రోజుల కార్యాచరణ పెట్టుకొని స్టాండర్డ్స్ పెంచుతూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా పోటీ పడాలి, ర్యాంకులు సాధించాలి అనే ఒక సత్సంకల్పంతో ఒక కార్యాచరణ తీసుకొని దాని ఫలితమే ఇవాళ యావత్, అంటే నేను మన స్కూలే అనుకున్నా. మొన్న పుత్తూరు పోతే అక్కడ ఒక చిన్న పాప వచ్చి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నా, 590 88 మార్కులు వచ్చినాయని చెప్పింది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అమ్మాయికి. అట్లా మొత్తం కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. అది నిజంగా ఒక శుభపరిణామం. పేరెంట్స్ కూడా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే ఒక ధైర్యం అంటుంటుంది. ప్రభుత్వ స్కూల్ కాబట్టి టీచర్లు బాగుంటారు, బాగా చూసుకుంటారు, మధ్యాహ్నం భోజన పథకం ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇక్కడున్న బోధనా సిబ్బందికి కూడా పేరుపడిన శుభాకాంక్షలు చెప్తున్నా, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అలాగే ఈ టీచింగ్ అంటే మనం దీని స్టాండర్డ్స్ పెంచాలనే ఉద్దేశంతో వచ్చి రాగానే 16,000 మంది పైచీలకు టీచర్లు కూడా మనం తీసుకొని ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో ఇవాళ బోధనా సిబ్బందిని కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా పెంచుకోవడం జరిగింది. మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దరిదాపుల్లో 3,000 మంది టీచర్ని రిక్రూట్ చేసుకున్నాం. అంటే ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి. ఇంతకుముందు ఏంటంటే చిన్న చిన్న స్కూల్లో 2, 3, 4, 5 కూడా ఒకే టీచర్ ఉంటాడు. అంటే గొప్పగా బతకాలి, మాకు లేనిది వాళ్ళు చేసి చూడాలని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్ కాంక్ష అది. మీరు కూడా వాళ్ళ కళల ప్రతిరూపం. మీరంతా కూడా వాళ్ళు చేయలేనిది మీతో చేయించాలి, సాధించాలి అని ప్రతి పేరెంట్ కూడా ఉంటుంది. అది మీరు కూడా వాళ్ళు అడిగేది అంతే. మీరు బాగా చదువుకొని ఆ సంవత్సరం క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకుంటే దానికన్నా వాళ్ళు అడిగేది ఏమి ఉండదు. మీరు ఆడండి, పాడండి, ఏమన్నా చేయండి, కానీ ఆ మార్కులు కానీ చూపించారంటే మీరు ఎన్ని తప్పులు చేసినా మర్చిపోతారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మర్చిపోతారు. ఆ ఒక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులో మంచి మార్కులు ఉంటే చాలు. దానికని నా కొడుకు కూడా చెప్తా ఉంటా, అరే చదువుకున్నంతసేపు చదువుకో, నువ్వేం చేసినా మళ్ళీ చెల్లుబాటు అయిపోతుంది. నువ్వు ఏమైనా తప్పులేదురా, ఆ చదువుకునేటప్పుడు వాడు బాగానే చదువుతున్నాడు. ఇప్పుడు చెప్పకపోయినా నేను ఇప్పుడు దాకా వాడు ఏం చదువుతాడు, వాడు పుస్తకంలో వాడు హ్యాండ్ రైటింగ్ కూడా నాకు తెలియదు, కానీ వాడైతే బాగానే చదువుతాడని చెప్తున్నారు టీచర్ అయితే. దానికని అది వాడు బాగా చదువుతున్నా అంటే మనం కూడా ఇంకా పట్టించుకోవాల్సిన పనులను పట్టించుకోవట్లే. మీరు కూడా మీ పిల్లలు కూడా, ఇక్కడున్న పిల్లలు కూడా చెప్పేది ఏంటంటే బాగా చదువుకోండి, బాగా పైకి రండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా మన ప్రభుత్వం కానీ మా టీచర్లు కానీ మీకు అండదండగా ఉంటారు, మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి పేరున ఇక్కడ ర్యాంకులు సాధించిన 500 పైచీలుగా మార్కులు సాధించిన మన స్కూల్లో ఉన్న 23 మందికి, అలాగే దరిదాపుల్లో వచ్చినట్టు కూడా అందరికి కూడా పేరున శుభాకాంక్షలు చెప్తున్నా. ఇంటర్మీడియట్లో కూడా ఇంకా మెరుగైన మార్కులు తెచ్చుకొని రేపు రోజు మంచి ఇంజనీర్లో, డాక్టర్లో అవ్వాలని చెప్పి మీకు దేవుని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన బోధనా సిబ్బంది అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తాను. జై హింద్.